I can do English translation. I can't do. अच्छा, I'm asking them what is health. Okay. तो आप सभी के हिसाब से हेल्थ क्या है? ऑर्गन्स आणि प्रॉपर वेलो. अच्छा, यहाँ पे हिंदी किस किस को आता है? ओनली हिंदी किस किस को है? ओनली हिंदी. ओनली हिंदी. अरे ओनली वन टू तो इंग्लिश एंड तेलुगु ओके? मैनेज हो जाएगा? ओके मैडम. If any doubt, ma'am మీకు ట్రాన్స్లేట్ చేస్తారు. హిందీ ఓన్లీ హిందీ అంటే she'll translate. So now I'll take up the rest of the meeting. So health అంటే ఏంటి? ఆరోగ్యం. సో ఒక వ్యక్తి, ఒక పర్సన్ 100% ఈ షుడ్ బి హెల్తీ అంటే వాళ్ళ బాడీలో ఫిజికల్ గా హెల్తీ ఉంటే చాలా, జస్ట్ ఫిజికల్ చాలా వాళ్ళకి, మెంటలీ అండ్ ఫిజికలీ టుగెదర్ హెల్తీ పర్సన్, రైట్? సో ఈ హెల్తీ పర్సన్ కి ఈ వరల్డ్ లో ఎన్ని ఛాలెంజ్లు ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ అ ఛాలెంజ్, అన్ని కూడా ఛాలెంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే డయట్ ఒక ఛాలెంజ్. మన ఎన్విరాన్మెంట్ లో ఉన్న మనం బ్రీత్ చేస్తున్న ఎయిర్ కూడా ప్యూర్ గా ఉందా? నో, అది కూడా కలపడమే. దట్ ఈస్ ఆల్సో టాక్సికేటెడ్, రైట్? సో ఈ ఫుడ్, వాటర్ అండ్ ఎయిర్, ఈ ఒక హ్యూమన్ బీయింగ్ బాడీలో, ఒక వ్యక్తి బాడీలో ఫంక్షన్ అయ్యేది అన్ని ఏది ఇంపార్టెంట్ గా 3 ఎలిమెంట్స్ కావాలో ఆ 3 ఎలిమెంట్స్ కూడా టాక్సికేటెడ్, రైట్? సో దీన్ని, ఈ ఛాలెంజెస్ అన్ని మనం గుర్తుపెట్టుకొని, అండ్ రీసెంట్ గా కూడా మనం అందరూ వి ఆల్ సఫర్డ్ ఎ గ్రేట్ పాండమిక్, రైట్? అందరికి కూడా ఒక హెల్త్ అవేర్నెస్ వచ్చింది, ఇమ్యూనిటీ గురించి తెలిసిందంటే ఎప్పదు కోవిడ్ అటాక్డ్ అవర్ ఇండియా అండ్ వరల్డ్, రైట్? సో టు బి హానెస్ట్ నేను చెప్తున్నా, కోవిడ్ ఇస్ వెరీ వెరీ స్మాల్ వైరస్ కంపేర్ టు ఓల్డ్ ప్రీవియస్ గా 100 years ముందు ఏమో నిందో చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, అలాంటి వైరస్ కంపేర్ చేస్తే కోవిడ్ ఏమీ లేదు. స్టిల్ ఎందుకు మన బాడీ అంత ఎఫెక్ట్ అయింది? ఓన్లీ రీజన్ మన ఇమ్యూనిటీ, మన లైఫ్ స్టైల్, మన డయట్. మీరు ఇక్కడ WHO ఒక గ్రాఫ్ చూసినారనుకో, డయట్ 35% కాంట్రిబ్యూట్ చేసింది ఈ కోవిడ్ బాడీలో ఇంపాక్ట్ చేస్తుంది. ఓన్లీ డయట్ 35%, రెస్ట్ ఇమ్యూనిటీ అండ్ మన లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ ఏం లీడ్ చేస్తున్నాము? 9 to 5 సిట్టింగ్ జాబ్, అగైన్ ఇంటికి వెళ్ళి పనుకొని లేసి అగైన్ రిపీట్ లూప్ లో ఉన్నాం అందరు కూడా. సో ఇదంతా కూడా మన హెల్త్ పైన చాలానే ఎఫెక్ట్ ఇస్తుంది, రైట్? సో ఇంతవరకు అందరికీ అర్థమైందా? సో ఓకే, ఒక 50 years ముందు మీరు చూస్తే సప్లిమెంట్స్ అనేది ఏమైనా కామన్ గా ఉండిందా? వర్డ్ సప్లిమెంట్ వర్డ్ ఏమైనా కామన్ ఉండిందా? నో కదా. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్ లో కూడా అట్లీస్ట్ 5 families అన్న సప్లిమెంట్ యూస్ చేస్తున్నారు. రీజన్ ఏంటి? టెక్నాలజికల్ డెవలప్మెంట్, హెల్త్ అవేర్నెస్ వచ్చింది అందరికి, ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది. దానిలో మన వెస్టీ చాలానే కాంట్రిబ్యూట్ కూడా చేస్తుంది. ఫర్ విలేజ్, గల్లీలో ఉండే ఒక స్మాల్, ఒక టౌన్ లో ఉండే ఒక పర్సన్ ఇప్పుడు స్టేజ్ లో వచ్చి ఈస్ టాకింగ్ అబౌట్ హెల్త్. రీజన్ ఇలాంటి చేంజెస్, ట్రైనింగ్స్ లేదా టెక్నాలజీ, ఇదంతా కూడా మన పీపుల్ మైండ్ సెట్ చేంజ్ చేసింది. సో బేసిక్లీ లెట్ మీ స్టార్ట్. సప్లిమెంట్స్ అంటే ఏంటి? వాట్ ఇస్ సప్లిమెంట్? సప్లిమెంట్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ట్రా న్యూట్రిషన్, ఎక్స్ట్రా పోషణం. అది ఒక మెడిసిన్ గా చూడదండి. ఇట్స్ నాట్ ఎ మెడిసిన్, ఇట్స్ ఎక్స్ట్రా న్యూట్రిషన్. సో ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఎందుకు బాడీకి కావాలి? వాట్ ఇస్ ద పర్పస్? ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఎందుకు కావాలి బాడీకి? क्योंकि हम लोग खाना ढंग से नहीं खाते, जंक. వెరీ గుడ్ పాయింట్. మన ఫుడ్ లో నుంచి, మనం అగ్రికల్చర్ నుంచి మనకు సమస్యలు ఉన్నాయి, అక్కడ నుంచి మన ప్రాబ్లమ్స్. మీరు చూడండి లీడర్స్, ఇక్కడ ఉండే ఒక ఇండియా లాంటి ఒక ఎకనామిక్లీ డెవలపింగ్ కంట్రీస్ లో ఫార్మర్స్ పర్సెంటేజ్ 75% ఉన్నారు. కామన్ గా 75% ఫార్మర్స్ అంటే వాళ్ళకి దానిలో 50-50 ఉన్నారు బయోటెక్నాలజికలీ డెవలప్ ఫార్మర్స్, నానో టెక్నాలజీ యూజ్ చేయడానికి వచ్చే ఫార్మర్స్, అండ్ అదర్ 50% ఆఫ్ ద పాపులేషన్ కి ఇంకా అవేర్నెస్ లేదు. ప్రాపర్ గా టెక్నిక్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, దాని బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళకి ఇంకా కూడా ఆ నాలెడ్జ్ లేదు. సో అలాంటి రీజన్స్ నుంచి, బికాస్ ఆఫ్ సచ్ రీజన్స్, అగ్రికల్చరల్ మిస్టేక్స్ అని మనం ఏం చెప్తామో, ఈ ఫర్టిలైజర్స్ ని రాంగ్ కాంబినేషన్ లో యూజ్ చేసేది, నెక్స్ట్ హైబ్రిడ్ క్రాప్స్ ని డెవలప్ చేయడం, అండ్ నెక్స్ట్ ఆ ట్రాన్స్పోర్టేషన్. మనకి ఏమైనా డైరెక్ట్ గా వచ్చిందా మార్కెట్ నుంచి? ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఫార్మింగ్ ల్యాండ్ నుంచి డైరెక్ట్ గా వస్తుందా మనకి? నో, ఇట్స్ ఆల్ ప్రాసెస్, ట్రాన్స్పోర్టేషన్. సెకండ్ పాయింట్ మీరు చూసినారంటే, ఈ ట్రాన్స్పోర్టేషన్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఇచ్చింది మన లైఫ్ స్టైల్ పైన. ఎలా అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక టమాటోని మీరు తెచ్చి యూ కీప్ ఇట్ ఇన్ ద కిచెన్ వితౌట్ ఫ్రిడ్జ్ లో
ఎన్ని రోజులు బాగుంటది వితౌట్ స్పాయిలింగ్ లేదా స్మెల్ రాకుండా? 2 days మినిమం, 2 days. మాక్సిమం 3 days. కానీ ఒక ట్రాన్స్పోర్టేషన్ లో గూడ్స్ లారీలను ఇలా ట్రైన్లను 10 days అది ఎలా బాగుంది? ఒక పర్టికులర్ క్యారెట్ లేదా ఒక యాపిల్ 10 days బాగుందా? కెమికల్ స్ప్రేస్, ప్రిజర్వేటివ్స్. అక్కడ ఏమవుతుందంటే టాప్ లేయర్ లో ఉండే మేజర్ న్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్, ఇది రెండు చాలా సెన్సిటివ్ న్యూట్రియంట్స్. ఈ ఒక న్యూట్రియంట్స్ అక్కడ మనం వి విల్ లూజ్ ఇట్. మన ఫ్రూట్ లోనే అది పోతుంది, మనకి ఇంకా అది రీచ్ అవ్వాలి. అంత విన్నా వి లాస్ట్ విటమిన్స్ అండ్ మినరల్స్. నెక్స్ట్ ఉండేది మెయిన్ 3 న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్. సో ఎప్పుడు కూడా ఈ 5 ఫింగర్స్ ని గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ స్ట్రాంగెస్ట్ ఫింగర్ ఏది? థంబ్ ఫింగర్. ఇది మన కార్బోహైడ్రేట్స్ గా ఉండాలి మన డైట్ లో. స్ట్రాంగ్ గా ఉంది, సో స్ట్రాంగ్ ఉంటే ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ కార్బోహైడ్రేట్స్. రెండోది ఇండెక్స్ ఫింగర్, సెకండ్ స్ట్రాంగెస్ట్, ఇది మన ప్రోటీన్స్. సో ఈ ప్రోటీన్స్ ఏం చేస్తుంది బాడీలో? మజిల్ డెవలప్మెంట్, బోన్ టు మజిల్ అటాచ్, ఆ ఒక డెవలప్మెంట్ లో బాడీ గ్రోత్ కి ఈ ప్రోటీన్స్ ఉండాలి. సింపుల్ గా కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ, ప్రోటీన్స్, గ్రోత్. థర్డ్ ఫ్యాట్స్. సో ఇక్కడ మీరు లీడర్స్ అందరూ కూడా వింటారు కదా, ఫ్యాట్ ఫ్రీ డయట్ లో ఉన్నా నేను, నాకు ఫ్యాట్స్ వద్దు, ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవుతున్నా, ఫ్యాట్స్ వద్దు. వెరీ వెరీ రాంగ్ స్టేట్మెంట్. ఫ్యాట్స్ లో 2 types ఆఫ్ ఫ్యాట్స్, ఒకటి గుడ్ ఫ్యాట్స్, ఇంకొకటి బ్యాడ్ ఫ్యాట్స్. ఈ బ్యాడ్ ఫ్యాట్స్ అనేది ఎల్డిఎల్, కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా బ్యాడ్ ఫ్యాట్స్. గుడ్ ఫ్యాట్స్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఇవి మన గుడ్ ఫ్యాట్స్. మన బాడీలో ఈ 5 న్యూట్రియంట్స్ కూడా, ఈ 5 పోషకాంశాలు కూడా పని చేయాలంటే, వర్క్ చేయాలంటే we need fats. First carbohydrate, second protein, third fats. Fourth vitamins. మన విటమిన్ లెవెల్స్, మీరు ఈ వైటమిన్స్, ఫిఫ్త్ ఉండేది మినరల్స్. ఈ రెండుని మీరు ట్రాక్ చేయండి. ఏ ఒక్క ఎయిల్మెంట్, ఏ ఒక్క డిజీజ్ తీసుకుంటే కూడా ఒక వైటమిన్ డిఫిషియన్సీ, ఒక మినరల్ డిఫిషియన్సీ. ఇది ఇప్పుడు కండిషన్. థైరాయిడ్ తీసుకోండి, వైటమిన్ డి డిఫిషియన్సీ, అయోడిన్ డిఫిషియన్సీ. డయాబెటీస్ తీసుకోండి, వైటమిన్ B12 డిఫిషియన్సీ, సెలేనియం డిఫిషియన్సీ, కాపర్, కాల్షియం అంతా డిఫిషియన్సీ. సో ఏ ఒక్క డిజీజ్ మీరు నోట్ చేస్తే కూడా, ట్రాక్ చేస్తే, ఇట్ విల్ లీడ్ టు 1 వైటమిన్ 1 మినరల్ డిఫిషియన్సీ. కానీ మనం దాన్ని మైక్రో న్యూట్రియంట్స్ అని చాలా ఈజీగా మన డైట్ నుంచి వదిలేస్తున్నాం. వెరీ వెరీ రాంగ్ మిస్టేక్. సో 4th విటమిన్స్ అండ్ 5th ఉండేది మన మినరల్స్. మన మినరల్స్ లో ఒక బాడీకి రిక్వైర్డ్ ఉండే మినరల్స్ ఎన్ని? 60 మినరల్స్ బాడీకి ఎవ్రీడే రిక్వైర్మెంట్ ఉండే ఒక మినరల్. కానీ మన ఫుడ్ సోర్సెస్ లో ఎన్ని మినరల్స్ న్యాచురల్ గా అవైలబుల్ ఉన్నాయి? ఓన్లీ 18 to 60, ఓన్లీ 16 to 18 మినరల్స్. సో ఆ గ్యాప్ ఒకటి మనం ఇస్తున్నాం బాడీకి, అక్కడ వచ్చేది మన వ్యాధులు, మన డిజీజెస్. సో ఈ 5 న్యూట్రియంట్స్ మన ప్లేట్ లో ఎవ్రీడే 3 times ఉండాలని నేను చెప్పాలి. 1 dayలో ఈ 5 న్యూట్రియంట్స్ ని మీరు కవర్ చేస్తున్నారనుకో, అది బ్యాలెన్స్ డైట్. బట్ మనం చేస్తున్నామా? మన లైఫ్ స్టైల్ ఉందా? మనం 100% ఇస్తే కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్, అగ్రికల్చర్, ప్యాకేజింగ్, ఫుడ్ మెటీరియల్స్, ఇదంతాను మన ఫుడ్ పైన ఎఫెక్ట్ వచ్చి అక్కడనే మన న్యూట్రియంట్స్ అన్ని 65% మాత్రమే మనకు వచ్చి అవైలబుల్ గా ఉండేది మన ప్లేట్ లో. నెక్స్ట్ ఆ 65% కూడా అందరూ జీర్ణశక్తి, అందరిది డైజెషన్ సేమ్ ఉందా ఇక్కడ ఉండే వాళ్ళది? నాట్ ఎట్ ఆల్ కదా. సమ్ టైమ్స్ ½ an hour, ఒకరికి ఇంకా సమ్ టైమ్స్ 2 hours, 3 hours. సో డిపెండ్స్, ఎవ్రీ బాడీలో చేంజెస్ డిఫరెంట్ గా ఉంది అండ్ ఎవ్రీ బాడీ ఫంక్షన్ కూడా డిఫరెంట్. సో మన బాడీ కూడా మనం ఏమి ఇస్తామో దానికే అడాప్ట్ అయింది. వీఆర్ గివింగ్ పువర్ న్యూట్రిషన్, పువర్ డైజెషన్, పువర్ అబ్జార్ప్షన్. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? అప్పుడు ఏమవుతుంది? అక్కడ గ్యాప్స్. ఇప్పుడు మీ బాడీ మీకు వైటమిన్ డి అడుగుతా ఉంది, కానీ మనకి సిగ్నల్స్ మనం ఇగ్నోర్ చేస్తున్నాం. మన డయట్ లో కూడా వైటమిన్ డి తీసుకోవాలి అండ్ వీ డోంట్ నో వైటమిన్ డి అంటే ఏం తెలుసు మనకి. అప్పుడు వైటమిన్ డి లో లూప్ స్టార్ట్ అవి, దట్ ఈస్ న్యూట్రిషనల్ గ్యాప్. ఈ న్యూట్రిషన్ లో యాజ్ ట్రైనర్స్ అందరూ కూడా ఇది ఒకటి తెలుసుకోండి, న్యూట్రిషనల్ గ్యాప్స్ ఉంటాయంటే ఈజ్ ఈక్వల్ టు మన సప్లిమెంట్స్. న్యూట్రిషనల్ గ్యాప్స్ ని ఎవరు ఫుల్ఫిల్మెంట్ చేస్తారు? మన సప్లిమెంట్స్. హౌ? సేమ్ ఇప్పుడు డిఫిషియన్సీ వచ్చింది, మీరు ఒక వ్యక్తికి మళ్ళీ నువ్వు పోయి చికెన్ నుంచి విటమిన్ డి తీసుకో, ఎగ్ నుంచి విటమిన్ డి తీసుకో అంటే అగైన్ సేమ్ మిస్టేక్స్, సేమ్ వీక్నెస్, డైజెషన్, సేమ్ అబ్జార్ప్షన్ ప్రాబ్లం. సో అందుకని అప్పుడు మన సప్లిమెంట్స్ హీరో లాగా ఎంట్రీ ఇస్తారు. మీకు అందరికి కూడా తెలుసు, టాలీవుడ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, హీరో ఎంట్రీస్ ఎలా ఉంటాయి, అలా మన సప్లిమెంట్స్ అప్పుడు వర్కౌట్ అయ్యేది బాడీలో. సప్లిమెంట్స్ అంటే అందుకే చెప్తా ఎక్స్ట్రా న్యూట్రిషన్. ఇలాంటి న్యూట్రిషనల్ గ్యాప్స్ ని మీరు ఫిల్ చేసుకోవాలంటే ఓన్లీ సొల్యూషన్ ఈ యొక్క జనరేషన్ లో, పాస్ట్ నెక్స్ట్ ఉండే 10th జనరేషన్ లో అంటే ఈ సప్లిమెంట్స్. సో సప్లిమెంట్స్ గురించి నేను చెప్పిన. నెక్స్ట్ మన వెస్టీజ్ హెల్త్ కి వద్దాం.
సో వెస్టీజ్ హెల్త్ సో అందరికి డిఫికల్ట్ అవుతుందా ప్రెజెంటేషన్ లేకుండా ఫీలింగ్ డిఫికల్ట్ పాయింట్ అర్థమవుతుందా ఎవ్రీబడీ ఇస్ అండర్స్టాండింగ్ Yes, yes. వెరీ నైస్ yes సో మన వెస్టీజ్ హెల్త్ వెల్నెస్ కేటగిరీలో 9 మెయిన్ కేటగిరీస్ ఉన్నాయి సో ఫస్ట్ ఉండేది మన ప్రైమ్ కేటగిరీ సో ఫస్ట్ ప్రైమ్ కేటగిరీ చూద్దామా Yes. సో నేను ప్రైమ్ అంటే ఏంటి వాట్ ఇస్ ప్రైమ్ కేటగిరీ ఒక ప్రీమియం క్లాస్ ఫస్ట్ క్లాస్ అని కూడా చెప్పొచ్చు మనం మన ట్రైన్ లో చూస్తాం కదా A1 క్లాస్ సో దానిలో A1 క్లాస్ అనేది మన ప్రీమియం ప్రొడక్ట్స్ ప్రైమ్ ప్రొడక్ట్స్ అదే చేస్తున్నారంట సో ఎందుకు స్టార్ట్ చేసినట్టే ఇట్స్ గెటింగ్ దే అరేంజింగ్ ఇట్ రైట్ ప్రొజెక్టర్ దే అరేంజింగ్ ఇట్ రైట్ yes సో ఇంకా బాగుండేది సో ప్రైమ్ కేటగిరీ అంటే మన ప్రీమియం ప్రొడక్ట్స్ ప్రీమియం అంటే సంథింగ్ స్పెషల్ ఉంది ఒక యూనిక్నెస్ 1 or 2 యూనిక్నెస్ ఉంది ఆ ఒక ప్రోడక్ట్ లో 3+ సర్టిఫికేషన్స్ FDA RDA అంత అప్రూవ్డ్ సర్టిఫికేట్స్ 3+ సర్టిఫికేట్స్ ఉండే ఒక కేటగిరీ ఈ ప్రైమ్ కేటగిరీ అండ్ ఇక్కడ ఉండే ఒక ప్రోడక్ట్ ది బ్యాకప్ ఎవరు సైంటిఫిక్ ఎవిడెన్స్ సైంటిఫిక్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా కంపేర్ టు అదర్ కేటగిరీ ఎక్కువగా ఉండే ఒక కేటగిరీ అంటే ఈ ప్రీమియం కేటగిరీ ప్రైమ్ కేటగిరీ సో ఎవరైనా ఒక 5 ప్రొడక్ట్స్ చెప్పండి ప్రైమ్ లో ఏమేమి ఉందని Seebactron. చెప్పండి ఎనీవన్ సెకండ్ రో లో ఒకటి Seebactron okay Krill oil very nice CMD yes Metamide లేదు ఇప్పుడు fine probiotics yes ఏది మిస్ చేశారు గమ్మీస్ ఓకే సబ్లింగ్వల్ స్ప్రే మర్చిపోయినారా వెస్టీజ్ సబ్లింగ్వల్ స్ప్రే ఎనర్జీ బూస్టర్ అన్ని కూడా మన ప్రీమియం కేటగిరీలో ఉండే ప్రొడక్ట్స్ సో ఫస్ట్ మన ఫస్ట్ ప్రొడక్ట్ చూద్దాం వెస్టీజ్ ప్రైమ్ Seebactron so Seebactron is equal to ఏంటి Seebactron is equal to ఎనర్జీ ఎక్కువ ఎనర్జీ మోర్ ఎనర్జీ ఇచ్చే ఒక ప్రోడక్ట్ అంటే Seebactron ये जो बोल रहे हैं ना अभी पॉइंट वाइज आप लिखिए मतलब आज हम सब लोग वेस्टिजियंस है ना सारे Yes. ओके तो जो शर्लिन बोल रहे हैं ना आपको कल को खड़े होके आपका होम मीटिंग में आपके लोगों के आगे बोलना है तो पॉइंट लिखिए ये बहुत आसान पॉइंट दिखा रहे हैं Seebactron मतलब क्या है एनर्जी तो किसी का भी एनर्जी लो है तो क्या देना है Seebactron देना got it so on the simple so ఎందుకు Seebactron లో ఎనర్జీ ఏముంది స్పెషాలిటీ Seebactron లో 190 బయో యాక్టివ్ కాంపోనెంట్స్ అవైలబుల్ ఉంది ఈ ఫ్రూట్ లోనే 190 బయో యాక్టివ్ కాంపోనెంట్స్ అవైలబుల్ ఉంది సో బయో యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి మన ఫీల్డ్ వర్క్ పోయి బయో యాక్టివ్ కాంపోనెంట్స్ తీసుకోండి అంటే తీసుకుంటారా నాట్ అట్ ఆల్ బయో యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి నేను చెప్పిన ఈ 5 న్యూట్రియంట్స్ మన ఇస్తాం బాడీకి కానీ లోపల ఫంక్షన్ మనం చూసుకుంటామా ఆర్గన్స్ రైట్ సో ఇక ఆర్గన్స్ లో ఆల్రెడీ సెల్స్ లో ఉండే ఒక కాంపోనెంట్ ఈ బయో యాక్టివ్ కాంపోనెంట్స్ దాన్ని మనం డయట్ నుంచే తీసుకోవాలి ఇట్ విల్ నాట్ అట్ ఆల్ బి అవైలబుల్ ఇన్ బాడీ ఈ యొక్క జనరేషన్ లో సో డయట్ నుంచి మన బయో యాక్టివ్ కాంపోనెంట్స్ తీసుకున్నప్పుడు అది లోపల వెయిట్ చేస్తుంటది వన్ న్యూట్రియంట్ రాని అని ఫర్ ఎగ్జాంపుల్ యూర్ గివింగ్ ప్రోటీన్ అది ప్రోటీన్ ని కంబైన్ చేసి ప్రోటీన్ అబ్జార్ప్షన్ హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ విటమిన్ ఏ ఇస్తున్నారు కెరాటినాయిడ్ అనే ఒక బయోయాక్టివ్ కాంపోనెంట్ దాన్ని తీసుకొని దాని డైజెషన్ హెల్ప్ చేస్తుంది సో ఇలా మీరు ఇచ్చే అన్ని న్యూట్రియంట్స్ ని డైజెషన్ అవ్వాలి బాడీలో అబ్జార్ప్షన్ బ్లడ్ లో న్యూట్రియంట్స్ అవైలబుల్ ఉండాలంటే ఈ బయోయాక్టివ్ కాంపోనెంట్స్ హెల్ప్ ఉండాలి అండ్ మినిమం బాడీకి ఎంత రిక్వైర్డ్ 100+ కానీ మన ఫుడ్ లో అగైన్ 20-30 ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ తీసుకున్నారనుకో 29 బయోయాక్టివ్ కాంపోనెంట్స్ ఉన్నాయి ఆరెంజ్ లో 18 బయోయాక్టివ్ కాంపోనెంట్స్ సో మన Seebactron లో 190 బయోయాక్టివ్ కాంపోనెంట్స్ ఉన్నాయి సో ఇది డిఫరెన్స్ సో ఈ కాంపోనెంట్స్ ఏం చేస్తుంది న్యూట్రియంట్స్ ని తీసుకొని ప్రాసెస్ చేసి నెక్స్ట్ ఫర్దర్ గా లాస్ట్ ఎండ్ రిజల్ట్ ఏంటి ఒక్కొక్క సెల్ లో కూడా ఆ ఎనర్జీ కన్వర్షన్ అయ్యేటప్పుడు మోర్ ఎనర్జీ ప్రతి ఒక్క సెల్ లో కూడా ఒక బయోయాక్టివ్ కాంపోనెంట్ రెడీగా ఉండేప్పుడు ఎనర్జీ లాస్ అవుతుందా నో ఫాస్టర్ ఎనర్జీ ప్రొడక్షన్ సో అందుకోసం Seebactron is equal to ఎనర్జీ సో నెక్స్ట్ Seebactron ఫ్రూట్ లో నేచురల్ గా ఏముంది మన సప్లిమెంట్ లో ఏముంది Can you explain this little in English? English. Yes.
So Sebuctron is equal to energy. I told energy. Why energy? Because it has 190 bioactive components. So what is bioactive components? When you take up a nutrient like protein or carbohydrate, you are giving it to your body. What we know is we are just having it and we are just digesting it. But who is digesting inside? Shalin, what are bioactive ingredients? That's what I am explaining. That's what I am explaining. तो अगर वन एप्पल खाते हैं तो आपने बोला That's what I'm 28 telling. Yes, that's what. When you're giving it your body, what will happen? Okay, chemical body, one chemical should be available in your body. Then only that particular nutrient can be absorbed or digested. For chemical, simple reaction, sulfuric acid, we have one combination, chemical reaction will happen. So chemical reaction to happen in our body, we need one of the bioactive components. We can't give non-bioactive components, it is toxic. So bioactive components, where we'll get it? We'll get it in fruits and vegetables. What is the quantity? In apple, we have 29 bioactive components. In oranges, we have 18 bioactive components. Similarly, in Sebuctron, we have 190 bioactive components. That is the range. And then you can observe the differences, how it will function. One bioactive components along with a major nutrient like protein or carbohydrates like fat or vitamin. You are giving it in a combination, it's going into your body. Every cell in your body will be absorbing that bioactive components to convert it to energy. If there is no bioactive components, there is no conversion of energy. This is the simple meaning of bioactive components. So that is what Sebuctron is doing. So one apple can give you that much of energy, and if 190 components are there, 190 components unte, enta energy ichidani ne difference cheptunna. So second thing is Sebuctron lo good fats unnai. Good fats to availability unnai. So good fats ante enti omega fats. Simple ga omega fats are good fats. And what type of good fats deenlo undi? What is the good fat? Omega 7 fatty acid. So omega 7 fatty acid ante enti? What is omega 7 fatty acid? Simply good fats, omega fats. Omega fats lo types 3, omega 3, omega 6, omega 7, omega 9. Only 4 good fats are there. These 4 good fats lo omega 3 veg and non-veg source lo untai, omega 6 veg and non-veg, omega 9 veg and non-veg, especially fish lo. Omega 7 completely oka plant-based fatty acid. Plants lo available unde oka fatty acid ee omega 7 fats. So what is the uniqueness? Yeah, omega 3, omega 6, omega 9 and omega 7, 4 types of fats. Omega 7 is the only plant source. It's available only in plants. Plant lo maatrame available unte only veg source adi. So veg source nenu cheppedappudu daniki oka backup kavala scientific proof. So ee complete world lane ippudu varaku after researches, many food research, many identification tarvata chusinapudu only 2 plant source lo ee omega 7 fatty acid available undi. Only 2. Okati everybody knows SF9 products, skin formula 9 products, right? Danlo unde deep cleansing oil. Danlo first omega fatty acid undi because of macadamia nut oil ani oka oil. Nut oil omega 7 fatty acid available in the next meer chuste. Next is the only fruit which has omega 7 ante mana Sebuctron. So that is the uniqueness. So andiki idi prime category lo undi. Very rarest source of fatty acid. And since omega 7 main benefits enti mana wrinkle prevention lo omega 7 quick ga function chestundi. Very quick prevention of wrinkles. If you observe, if you చూసినారనుకో 65 years cover అవ్వాలని ఏం లేదు wrinkles కి. 35 years old will have wrinkles in skin. Skin లో wrinkles, skin లో pigmentation, skin లో white patches. ఈ skin related problems అన్ని only solution అంటే ఈ omega fats. దాంట్లో కూడా omega 7 is very 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 important fats. Skin and hair growth, hair shininess, hair follicle growth, hair లో fungal infections కూడా అయినప్పుడు dandruff problems వచ్చింది, right? Fungal infections. So ilanti problems ki one solution ante omega 7 fatty acid. So one simple question I explain now. Meeru kuda chala baga cooperate chestunaru without presentation. One simple ga question aduguta, ee oka Sebuctron ni meer skin problems ki recommend chestara? No. Yes. Reason is omega 7 is good for skin, for wrinkle problem,
పిగ్మెంటేషన్ ప్రాబ్లం, వైట్ ప్యాచెస్ కంతా ఒమేగా 7 అని చెప్పినానా, వరల్డ్స్ బెస్ట్ ఫ్యాటీ యాసిడ్. సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి మీరు రికమెండ్ చేస్తారా? Yes. రికమెండ్, డెఫినెట్లీ యూ షుడ్ రికమెండ్ ఫర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి. నెక్స్ట్ ఈ యొక్క సీబాక్స్ట్రాన్ లో ఎనర్జీ లెవెల్స్ హై అవుతుంది, మోర్ ఎనర్జీ ఇస్తుంది సీబాక్స్ట్రాన్. సో we can give it to diabetic patients. మీరు చూస్తే ఈ డయాబెటిక్ బాడీలో గ్లూకోజ్ విల్ బి ఆల్రెడీ అవైలబుల్ ఇన్ బ్లడ్, ఎక్సెస్ గ్లూకోజ్ ఇన్ బ్లడ్. సో అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ అని చెప్తాం. గ్లూకోజ్ బాడీలో ఉంటే ఆ గ్లూకోజ్ ఎప్పుడు పోయి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యేది, దట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ నో ఇన్సులిన్, అదర్ కాంప్లికేషన్స్. సో ఆ గ్లూకోజ్ బ్లడ్ లోనే ఉండిపోయిందంటే ఎనర్జీ కన్వర్షన్ చాలా తక్కువ ఉంటాయి వాళ్ళు, వెరీ లెస్ ఎనర్జీ కన్వర్షన్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్. So when you give more energy foods like Sebaxtron, తన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ కూడా మెయింటైన్ అయినప్పుడు, బికాస్ Sebaxtron ప్రతి ఒక్క గ్లూకోజ్ ని కూడా కన్స్యూమ్ చేసుకునే పవర్ ఉంది. అంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్. Yes, you can give Sebaxtron also along with it. Yes, because it is very good for diabetic health. Since diabetic health. Commonly diabetic health. High sugar, low sugar, something like that, diabetic health. Supporting supplement for diabetes. Right? So next is varicose vein problems. Madam, please. Yes, ma'am. Please note down your doubts now. ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి ఇవ్వచ్చా? Diabetic health, ma'am. Simple diabetic health, right? So next, third point, varicose veins ఏంటంటారా? Very common problems, veins లో problems ఉండేది, veins not లాగా ఫామ్ అయ్యేది, అక్కడ వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలానే ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ సచ్ పేషెంట్స్, హార్ట్ కార్డియాక్ పేషెంట్స్, వీ కెన్ సజెస్ట్ Sebaxtron. ఇట్ ఈస్ నాట్ కాంట్రడిక్టెడ్. సో Sebaxtron క్లియర్ అందరికి? Yes. అగైన్ నేను ఆ డౌట్స్ అడిగేదా, బికాస్ ఐ వాంట్ యూ టు బి పర్ఫెక్ట్ వెన్ యూ లీవ్ దిస్ ట్రైనింగ్ కాల్, రైట్? సో డయాబెటిక్ ఇస్తారా Sebaxtron? Yes. Brain problems? Yes. Head problems? Yes. Varicose veins? Yes. So we should not give to ఎవరికి ఇవన్నీ ఇవ్వకూడదు. 12 years బిలో ఉండే వాళ్ళకి మనం Sebaxtron ని రికమెండ్ చేయకూడదు. లెస్ దెన్ 12 years we should not recommend. So the age limit of Sebaxtron is 12 and plus 12 plus years ని మనం Sebaxtron ని రికమెండ్ చేసుకోవచ్చు. సో పర్ డే రికమెండేషన్ ఎంత? పర్ డే 2 capsules, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఆర్ అట్ ఎ టైమ్, డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ కండిషన్. సో పర్ డే 2 capsules ఆఫ్టర్ ఫుడ్. వై ఆఫ్టర్ ఫుడ్? నేను చెప్పిన ఈ బయోయాక్టివ్ కెమికల్స్ వర్క్ చేయాలంటే ఒక న్యూట్రియంట్ ఉండాలని. సో మనం ఆల్రెడీ పెద్ద న్యూట్రియంట్స్ లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇచ్చినప్పుడు దెన్ ఇఫ్ వి గివ్ బయోయాక్టివ్ కాంపోనెంట్స్, అక్కడ రియాక్షన్ ఫాస్టర్ గా ఉంది. దిస్ ఇస్ ద రీజన్ వి ఆర్ టేకింగ్ ఇట్ ఆఫ్టర్ ఫుడ్. సో అందరికి క్లియర్ ఆ Sebaxtron? Yes. Should I show Sebaxtron fruit? Yes. I'll just show you Sebaxtron fruit. Grapes. సో ఇది Sebaxtron కనిపిస్తుందా? Yes. కనిపిస్తుంది అందరికి? దిస్ ఇస్ Sebaxtron. ఒక్కొక్క బయోయాక్టివ్ కాంప్లెక్స్ ప్రతి ఒక్క ఫుడ్ లో కూడా ఉంది. అలానే మనకి 10 to 12 యావరేజ్ అని ఏది లేదు. నేను ప్రాసెస్ ఫుడ్ తింటా ఎవ్రీడే అంటే నాట్ ఈవెన్ దాట్ విల్ బి. సో బిఫోర్ దాట్ ఐ విల్ జస్ట్ టెల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ప్రాసెస్ ఫుడ్ కి హోల్ ఫుడ్స్ కి ఏం డిఫరెన్స్? ఇది వెయిట్ గెయిన్ లో చెప్పాలనుకున్నా, బట్ ఐ విల్ టెల్ నౌ ప్రాసెస్ ఫుడ్ అండ్ హోల్ ఫుడ్ కి ఒక చిన్న క్లారిఫికేషన్. సిన్స్ ఇక్కడ అందరూ కూడా వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ పేషెంట్స్ ని డీల్ చేసి ఉంటారు. సో ఎవ్రీ టైం ఎప్పుడు మన డయట్ లో హోల్ ఫుడ్ ని చూస్ చేసుకోవాలి, నాట్ ప్రాసెస్ ఫుడ్. వాట్ ఈస్ ప్రాసెస్ ఫుడ్? ఒక పొటాటో తెలిసిన అందరికి, పొటాటో ఆలు. Yes. ఈ యొక్క ఆలుని మనం దాన్ని మోడలేషన్ చేంజ్ చేసి డీప్ ఫ్రై చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ గా ఇచ్చేది ప్రాసెస్ ఫుడ్. ఆ ఒక ఆలుని సబ్జీగా తీసుకునేది హోల్ ఫుడ్. చికెన్ దాన్ని బర్గర్ లో తీసుకునేది చికెన్ జింగా బర్గర్ ఇదంతా తింటారు కదా, అది ప్రాసెస్ ఫుడ్. ఆ ఒక చికెన్ కర్రీలో లేదా ఒక చికెన్ డైరెక్ట్లీ కుక్ వితౌట్ తన బాడీ కంపోజిషన్ చేంజ్ అవ్వకుండా డైరెక్ట్లీ కుక్ చేసి కన్జ్యూమ్ చేసేది హోల్ ఫుడ్. మన డయట్ లో ఎప్పుడు కూడా ఈ హోల్ ఫుడ్స్ ని మనం 100% రికమెండ్ అంటే మనం ఎవ్రీడే తీసుకుంటే దేర్ ఇస్ నో నెసెసిటీ ఆఫ్ ఎక్స్ట్రా మెడిసిన్స్. హోల్ ఫుడ్స్ అండ్ గుడ్ రైట్ న్యూట్రిషన్ లైక్ సప్లిమెంట్స్ తీసుకుంటే మెడిసిన్స్ ది అక్కడ అవకాశమే ఉండదు. మన బాడీ మనకి ఆల్రెడీ రెడీగా ఉంటుంది ప్రిపేర్ గా. సో ఆల్వేస్ చూస్ హోల్ ఫుడ్స్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఇస్ కాంబయోటిక్స్. వెంటనే వండి తీసుకునేది